దేశ ప్రధాని నరేంద్ర మోడీ జూలై 6 నుండి ఆగస్టు 15 వరకు తల్లి పేరు మీద మొక్క అనే కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగిందని 29వ డివిజన్ బీజేపీ కాకినాడ సౌత్ మండల అధ్యక్షులు చెక్క రమేష్ తెలిపారు. బుధవారం స్వచ్ఛతా వారోత్సవాల్లో భాగంగా 3వ రోజు కాకినాడ సంత చెరువు పార్కులో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 29వ డివిజన్ సంత చెరువు పార్కులో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నోడల్ ఆఫీసర్ వెంకటరాజు, సిబ్బంది, కూటమి నాయకులు, జనసేన, టీడీపీ నాయకులు పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా బీజేపీ కాకినాడ సౌత్ మండల అధ్యక్షులు చెక్క రమేష్, 29వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ అమలకంటి బలరాం, జనసేన ఇన్ఛార్జ్ పొలిశెట్టి రామారావులు పాల్గొని మాట్లాడుతూ స్వచ్ఛతా వారోత్సవాల్లో భాగంగా పార్కుల్లో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సిరియాల రాము, సిరియాల చిన్న, ఏఎన్ఎంలు, అంగన్వాడీలు, డ్వాక్రా సంఘం ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. సంచూరి పార్కులో ఈరోజు సచివాలయ సిబ్బంది, నోడల్ ఆఫీసర్ గారు, అదే బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి కూటమి సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి టౌన్లో కూడా పొల్యూషన్ ఎక్కువైపోతుంది. మన కాకినాడ స్మార్ట్ సిటీ ప్రదాత అయిన శ్రీ వనమాడి కొండబాబు గారు మెయిన్ రోడ్లో మొక్కలు 2014 నాటుతుంటే మొక్కలు నాటుతున్నారేంటి అనుకున్నారు. ఈరోజు ఆ మొక్కలు ఎంతో నందనవనంగా తయారైంది రోడ్డు. అది అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా మొక్కలు నాటాలి. మొక్కలు నాటితేనే మనకు ఆరోగ్యం, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ తయారవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క చిన్న సైట్లో కూడా మొక్కలు మారాలంటే ప్రతి ఒక్కరు కూడా మన ఇంట్లో మొక్కలు నాటాలి. తల్లి పేరు మీద మొక్క అని చెప్పేసి ప్రతి ఒక్కరు వేయాలి. ఈ మొక్క వేసేటప్పుడు మీరు తల్లిని పక్కన పెట్టుకుని మీరు మొక్క వేస్తే ఆ తల్లి ఒక రేపు వృక్షం అయ్యి మొత్తం దేశ ప్రజలందరికీ కూడా ఆక్సిజన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే తల్లి కానీ లేకపోతే తల్లి పక్కన ఒక తల్లి ఫోటో కానీ పెట్టి ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఇందులో భాగంగా కాకినాడ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు కాకినాడ 29వ డివిజన్ సంత చెరువులో ఈరోజు నోడల్ ఆఫీసర్ గారు ఆధ్వర్యంలో అడ్మిన్ 29వ డివిజన్ అడ్మిన్ వారి ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ, అలాగే కూటమి నాయకులు, తెలుగుదేశం, జనసేన నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమానికి సంబంధించి మొత్తం సచివాలయ సిబ్బంది, అలాగే వార్డు ఇన్ఛార్జీలైన బలరాం గారు, బీజేపీ, జనసేన ప్రతినిధులు కూడా హాజరవడం జరిగిందంటే ఈ కార్యక్రమం ద్వారా రాము గారు ఈ కార్యక్రమం ద్వారా కూడా మొత్తం పబ్లిక్ అందరికీ కూడా అవేర్నెస్ కల్పించాలనే భావంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మనం ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్యంగా మొక్కలు పెంచడం ద్వారా ఫ్యూచర్లో ఎటువంటి ఆరోగ్యంగా ఉండాలి, పొల్యూషన్ నుంచి మనం ఎలా రక్షించబడాలనే కాన్సెప్ట్తో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందండి. దీంట్లో మొత్తం అందరూ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.